ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। అందరికీ నమస్కారం. నా నుండి నా వరకు అనే శీర్షికతో శ్రీ శారదామఠం గుంటూరు నుండి ప్రతి శుక్రవారం ప్రసారమవుతున్న ప్రసంగ క్రమంలో ఇది 10వ భాగం. ఈ ప్రసంగాలకు నా నుండి నా వరకు అని ఎందుకు పేరు పెట్టారు, దాని భావం అర్థం కావటం లేదని చాలామంది అన్నారు. ఈరోజు ఈ విషయం గురించి ఆలోచిద్దాం. ఇది వరకు 9 ప్రసంగాల నేపథ్యంలో దీనిని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. దీని గురించి చర్చించే ముందు మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. మీకు వీలైనప్పుడు ఎక్కడో ఒక చోట, బయటి ప్రపంచం అంతా బాగా కనిపించే చోట కూర్చొని మనసులో ఏ ఆలోచనలు లేకుండా మీ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించండి. ముందుగా దూరం నుండి మొదలుపెట్టండి. మీ కళ్ళు ఎంతవరకు దృష్టిని ప్రసారం చేయగలవో అంతవరకు చూడండి. దూరంగా ఏమైనా కదలికలు ఉన్నాయేమో పరిశీలించండి. అంటే మనుషులు కానీ, వాహనాలు కానీ, జంతువులు కానీ తిరుగుతూ ఉంటాయి. వాటిని పరిశీలించండి. తరువాత నెమ్మదిగా దృష్టిని కొంచెం దగ్గరికి తీసుకుని వచ్చి మరలా అదే గమనించండి. మీ దృష్టి దగ్గరకు వచ్చే కొద్దీ దృశ్యం స్పష్టమవుతూ వస్తుంది. మీ దగ్గరగా తిరుగుతున్న మనుషులలో, జంతువులలో భావాలు, వాహనాల యొక్క వేగం గమనించండి. మీ దగ్గరగా ఉన్న మొక్కలు, చెట్లలో గాలి వలన కదిలే కదలికలను గమనించండి. గాలిలో ఎగురుతూ ఉన్న చిన్న కీటకాలు, సీతాకోక చిలుకలను గమనించండి. మీ దగ్గరలోనే ఉన్న నేలపై దృష్టిని సారిస్తే చిన్న చిన్న పురుగులు, చీమలు హడావిడిగా తిరుగుతూ ఉండడం చూస్తారు. ఇవన్నీ గమనించి కళ్ళు మూసుకోండి. కొద్దిసేపటికి మనసులో ఏవో ఆలోచనలు వస్తాయి. ఇప్పటి వరకు బయటి ప్రపంచంలో నిరంతర కదలికను చూశారు. కళ్ళు మూసుకుంటే మనసులో కూడా నిరంతరమైన ఒక కదలిక, ఆలోచనల రూపంలో. ఎందుకు ఈ బాహ్య ప్రకృతి, అంతర్ ప్రకృతి అంతా నిరంతరం కదులుతుంది? దేనికోసం రహదారులపై వాహనాలు పరుగులు పెడుతున్నాయి, మనుషులు తిరుగుతూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గమ్యం. కొంతమంది ఆఫీసులకు, కొంతమంది ఇళ్లకు, కొంతమంది దుకాణాలకు. ఎవరి ప్రపంచంలో, ఎవరి అంతరంగంలో వారు నిమగ్నమై నిరంతరం తిరుగుతూనే ఉన్నారు. ఇదంతా పరిశీలించిన తరువాత ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఇదంతా దేనికోసం? ఈ నిరంతర ప్రయాణం దేనికోసం? బాగా ఆలోచించి చూస్తే అర్థమవుతుంది. సృష్టిలో ఈ కదలిక మొత్తం కూడా కష్టం నుండి దూరంగా ఉండడం కోసం, సుఖం కోసం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనందం కోసం. ప్రపంచంలో ఉన్న మనం సృష్టించుకున్న సరంజామా, హంగు, ఆర్భాటాలు అన్నీ ఇంకా ఇంకా ఆనందాన్ని పెంచుకోవాలనే ఆశతో సృష్టించుకున్నవే. జీవితాన్ని ఇంకా ఇంకా సుఖమయం చేసుకోవాలి, ఇంకా ఇంకా ఆనందాన్ని అనుభవించాలి అంటే కష్టానికి దూరంగా ఉండాలి. ఈ ఆశ సృష్టిని మొత్తం కూడా కదిలిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం వేసుకోవాల్సిన మరొక ప్రశ్న, మరి ఆనందం మన ప్రయత్నానికి అనుగుణంగా మనం ఆశించినట్లుగా పెరుగుతుందా? ఎంతమంది బాధలన్నిటినీ అతిక్రమించి జీవితాన్ని ఆనందమయం చేసుకోగలుగుతున్నారు, ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు, సంతృప్తితో మరణించగలుగుతున్నారు? చూస్తే 1% అని కూడా మనం చెప్పలేం. నిరంతరం ఆనందం కోసం అన్వేషించి ఈ అన్వేషణ ఎక్కడ ముగుస్తుంది? మన ఆనందం కోసం బయట అన్వేషించినంతసేపు కూడా అది కొనసాగుతూనే ఉంటుంది. దీనినే సంసారం అంటారు. సంసారం అనగానే కుటుంబం, పిల్లలు అనుకుంటాం. దాని అర్థం అది కాదు. సంసారం అంటే ఎప్పుడూ వలయాకారంలో తిప్పుతూ ఉండేది అని అర్థం. సుఖం నుండి దుఃఖానికి, దుఃఖం నుండి సుఖానికి తిప్పుతూ ఉండేదే సంసారం. ఏది తిప్పుతుంది? ఏదో పొందాలనే ఆశ, ఏదో సాధించాలనే ఆశ మనల్ని నిరంతరం తిప్పుతూ ఉంటుంది. శ్రీరామకృష్ణులు ఒక ఉదాహరణ చెప్పేవారు. పల్లెటూరులో గానుగలుండేవి. నూనెను తయారు చేసేవారు. గానుగకు ఒక ఎద్దును కట్టేవారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అది తిరిగితే కానీ నూనె రాదు.
దానికోసం ఏం చేసేవారంటే ఎద్దుకు ముందు గడ్డి వగైరా ఆహారాన్ని దానికి అందనంత దూరంలో పెట్టేవారు. పాపం ఆకలితో ఉన్న ఎద్దు ఆశతో ఆ ఆహారం పట్ల ఆశతో రోజంతా నడుస్తూనే ఉండేది, గానుగు చుట్టూ తిరుగుతూనే ఉండేది. పాపం యజమాని చేసిన ట్రిక్ దానికి అర్థం కాదు. అలాగే మనల్ని సృష్టించిన భగవంతుడు కూడా సరిగ్గా అదే పని చేశాడు. ఇంద్రియాలను బహిర్ముఖం వెళ్ళేలా సృష్టించి నిరంతరం విషయ వస్తువుల వైపు తిరిగేలా చేశాడు. అయితే దానితో పాటు వివేకాన్ని కూడా ప్రసాదించి అసలు విషయాన్ని తెలుసుకునే శక్తిని కూడా మనకు ప్రసాదించాడు. అసలు విషయం ఏమిటంటే ఆనందం అంతా కూడా మనలోనే ఉంది, అది ఎప్పటికీ బయట నుండి రాదు. శ్రీరామకృష్ణులు మరొక ఉదాహరణ చెప్పేవారు. కస్తూరి మృగం నాభి నుండి సుగంధం వస్తూ ఉంటుంది. ఆ సుగంధం ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాక అడవి అంతా నిరంతరం పిచ్చి ఎక్కినట్లు తిరుగుతూ వెతుకుతూ ఉంటుంది. ఈ విధంగా ఏదో ఆశ నిరంతరం మనల్ని సుఖ దుఃఖాలు అనే సంసారంలో తిప్పుతూ ఉంటుంది. కానీ ఆనందం అన్నది మనలోనే ఉంది. అది ఎక్కడ ఉంది, ఎలా గుర్తించగలం? ఇంతకుముందు ప్రసంగాలలో వివిధ సందర్భాలలో ఈ విషయాలు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మన దైనందిన సాధారణ జీవితంలో మనం పరిశీలించదగిన అంశాలు. ఈ విషయాలు ఊరికే నమ్మనవసరం లేదు, ఎవరికి వారు ప్రయత్నించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఆ విషయాలను చూద్దాం. అంటే మన దైనందిన జీవితంలో మనం పరిశీలించి ఆనందం అంతా మన లోపలే ఉన్నది అని గుర్తించదగిన కొన్ని అంశాలను మనం ఇప్పుడు చూద్దాం. మొదటిది, మన మనసులోని ఆలోచనకు ముందు వెనుక ఉన్నది ఏమిటి? అలాగే ఈ ఆలోచనలను ఎవరు గమనిస్తున్నారు? మీరే గమనిస్తున్నారు. మీలో ఏ అంశం గమనిస్తున్నది? గమనించేది ఏదో దానిని గుర్తించగలిగి ఆలోచనలను కొంతసేపు నిరోధించగలిగితే ఆనందం అన్నది స్వతసిద్ధంగా మన స్వభావం అని మనకు అర్థమవుతుంది. ఎకార్ట్ టోలే అనే కెనడా దేశానికి చెందిన తత్వవేత్త ఈ మనసులోని ఆలోచనలను పరిశీలించే ఒక చక్కటి ప్రక్రియను చెప్తారు. ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నారు. ఆయన ఏం చెప్తారంటే, ఒక ఎలుక కన్నం దగ్గర పిల్లి ఎలుక రాక కోసం ఆ రంధ్రం దగ్గరగా ముఖం పెట్టి ఏ విధంగా ఎదురు చూస్తుందో అదేవిధంగా మీ మనసు నుండి వచ్చే ఆలోచన కోసం మీరు అలా ఎదురు చూస్తే ఇంకా ఆలోచన అన్నది బయటికి రాదనమాట. ఆలోచన రాదు. అంటే మన అసలు స్వరూపంతో మనం అనుసంధానంలో ఉన్నంత వరకు ఆలోచనలు రావు. ఆలోచనలు లేకపోతే లోపలి నుండి ఒక అనిర్వచనీయమైన శాంతి మనకు అనుభవంలోనికి వస్తుంది. ఇక పరిశీలించవలసిన రెండవ విషయం, మనం మాట్లాడేటప్పుడు నా శరీరం నా మనసు అంటాం. అంటే మనసు శరీరం నాకు చెందుతాయని అర్థం కదా. మరి నాకు చెందినవి నేను చెప్పినట్లు వినాలి, నాకు చెందినవి నేను కాకూడదు కదా. అప్పుడు నేను వేరు, నా శరీరం వేరు, మనసు వేరు అన్నది మనకు అర్థం అవ్వాలి. అయితే శరీరానికి రోగాలు, మనసుకు కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా వాటిని మర్చిపోగలం? ఎందుకంటే మన శరీరానికి కష్టం వచ్చినప్పుడు మనకి కష్టం కలుగుతుంది, మనసులో కష్టం వచ్చినప్పుడు మనకి కష్టం కలుగుతుంది. స్వామి వివేకానంద అనేవారు, ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఆత్మ ఆత్మ అని అనుకోవడం చాలా సులభం, ఒకసారి కడుపు నొప్పి వస్తే ఆత్మ గీత్మ అన్నీ కూడా ఎగిరిపోతాయి అనేవారు. సో ఈ విషయం నిజమే. శారీరక మానసిక కష్టాలను ఎదుర్కోవడం కష్టమే. అయితే మనం శరీరం నుండి మనసు నుండి వేరుగా ఒక సాక్షిభావాన్ని మనం అలవాటు చేసుకుంటే ఆ కలిగే కష్టాల యొక్క స్థాయి, మానసిక క్షోభ కూడా తగ్గుతాయి అన్నమాట. అంత ఎక్కువగా అంత తీవ్ర స్థాయిలో ఉండవు. ఇక మూడవ విషయం, మనం బాగా నిద్రపోయినప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే శరీరాన్ని మనసును పూర్తిగా మనం అక్కడ మర్చిపోతాం కాబట్టి. శరీరాన్ని మనసుని మరిచిపోయిన ఈ స్థితిలో మన అసలు స్వభావంతో అనుసంధానం కలుగుతుంది, అందుకే ఆనందం కలుగుతుంది. ఇక నాలుగవ విషయం, మనం వివిధ వస్తువులను చూస్తున్నప్పుడు చూసే వస్తువుపై కాకుండా దేని ద్వారా చూస్తున్నామో దానిపైన దృష్టి పెడితే లోపల ఉన్న ఆనందం అనుభవానికి వస్తుంది. అయితే ఈ పనిని మీరు ఒక్కరే ఉన్నప్పుడు చేయాలి. అందరితో కలిసి పనిలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తే
పర్యవసానాలు వేరుగా ఉంటాయి. పని చేసేటప్పుడు మనం పనిపైన దృష్టి పెట్టాలి. మనం ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధమైన ప్రయోగాలు చేసి మనం ఈ ఫలితాలను పరిశీలించాలి. ఈ విధంగా మనలో మనం పరిశీలించని అంశాలు చాలా ఉన్నాయి. దానిపైన మనం దృష్టి పెట్టే కొద్దీ బయటి సమస్యలు చాలా వరకు తగ్గుతూ వస్తాయి. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, జీవితంలో జరిగిన దుర్ఘటనలను, దుఃఖాలను సరైన రీతిలో అర్థం చేసుకుని వాటిని కూడా అంతరంగ వికాసానికి భగవంతుడు ఇచ్చిన అవకాశాలుగా మార్చుకొనగలిగే నైపుణ్యం కూడా మనకు అలవడుతుంది ఈ సాధనలో. స్వామి యతీశ్వరానందజీ అని ఒక చాలా గొప్ప స్వామీజీ ఉండేవారు. ఆయన అనేవారు, ఎవరైతే వారి సొంత వ్యక్తిత్వాలను శోధించడానికి అలవాటు పడతారో వారికి బయట ప్రపంచం గురించి ఆలోచించడానికి కూడా సమయం ఉండదు అనేవారు. మన లోపల మన గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి ఒక మాతాజీని అడిగాను, మీరు భగవద్ అనుభూతిని పొందారా అని. అయితే వారు వెంటనే అన్నారు, వారి మాటల్లోనే చెప్తున్నాను, I can't say all those things, but one thing I can tell you, the world inside seems to be far more real than the world outside అన్నారు. అంటే బయట చూసే ప్రపంచం కన్నా లోపలి ప్రపంచాన్ని అత్యంత స్పష్టంగాను వాస్తవంగాను నేను చూస్తున్నాను అని చెప్పారు. ఇదే ప్రశ్నను వృద్ధులైన ఒక స్వామీజీని అడిగినప్పుడు వారు అన్నారు బెంగాలీ భాషలో, ভিতরে আনন্দ গড়গড় করতে থাকে আর ওই আনন্দ দিন দিন বাড়তেই থাকে, এবার বুদ্ধিমান বুঝে নাও అన్నారు బెంగాలీ భాషలో. దీని అర్థం ఏమిటంటే, లోపల ఆనందం ఎప్పుడు ఉప్పొంగుతూ ఉంటుంది, ఈ ఆనందం రోజు రోజు పెరుగుతూనే ఉంటుంది, ఈసారి మీరు అర్థం చేసుకోండి బుద్ధిమంతులు అని సరదాగా అన్నారనమాట. చూడండి, వారికి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, బంధువులు లేరు, మిత్రులు కూడా ఎవరు దగ్గర లేరు, సరదాలు లేవు, షికార్లు లేవు, ఏ రిక్రియేషను లేదు. మరి అంత ఆనందం ఎలా అనుభవించగలుగుతున్నారంటే లోపలే ఉన్న ఆనందంతో వారు అనుసంధానం చేసుకోగలిగారు. మనం బయటి నుండి వస్తుందని వస్తువులు కూడగట్టుకుంటాం, రకరకాల సంబంధాలు ఏర్పరచుకుంటాం, దీనికోసం ఎందరినో మోసం చేస్తాం, ఎవరైనా బాగుపడితే చూడలేం, అసూయ, ద్వేషం. చాలా కుటుంబాలలో వారి సొంత సోదరులు, తోబుట్టువుల అభివృద్ధిని చూసి అసూయ చెందుతూ ఉంటారు. మనసులో ఈ విధంగా అసూయ, ద్వేషాలు, కామక్రోధాలు ఉన్నన్నాళ్ళు ఎన్ని ఆస్తులున్నా నిజమైన శాంతిని ఎవరూ అనుభవించలేరు. పైకి ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తారంతే. పై హంగులు, ఆర్భాటాలు చూసి మిగిలిన వాళ్ళు వాళ్లను అనుకరించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా ఒకరిని చూసి ఒకరు ఆనందాన్ని పెంచుకోవడానికి, బాహ్య జీవితానికి మెరుగులు దిద్దడానికి జీవితం అంతా పాటుపడతారు. అందరికీ భిన్నంగా కొంచెం సృజనాత్మకంగా, పారమార్థికంగా ఆలోచించేవారు చాలా కొద్దిమంది ఈ ప్రపంచంలో. దీనికి ఒక ఉదాహరణ, ఒకసారి ఒక నదికి ఒక అతను స్నానం చేయడానికి వెళ్తాడు. అతని దగ్గర కొంత బంగారం ఉంది. స్నానం చేసేటప్పుడు దానిని ఎక్కడ భద్రపరచాలని ఆలోచించాడు. ఒక ఉపాయం వచ్చింది. ఏం చేశాడంటే చుట్టూ చూశాడు, ఏంటంటే ఎవరైనా ఉన్నారా లేదా అని. ఎవరూ లేరు. నదికి ఒడ్డున ఇసుక తిన్నెలు ఉన్నాయి, చాలా చాలా అంటే ఇసుక ఎక్కువగా ఉంది అక్కడంతా కూడా. ఒక చోట ఒక గుంట తీసి ఆ బంగారం అందులో పెట్టి గుంటను మూశాడు. ఆ చుట్టూ చూసి ఎవరు లేరనుకు నిర్ధారించుకుని అందులో బంగారం పెట్టి దానిపైన ఇసుకతో కప్పివేశాడనమాట. తర్వాత అనుకున్నాడు, తర్వాత నేను వచ్చినప్పుడు నాకు ఎక్కడ ఈ బంగారం ఉందో తెలియాలి కాబట్టి దానిపైన కొంచెం ఎత్తుగా ఇసుకను గూడులాగా కట్టాడు. తరువాత దూరంగా ఉన్న నదికి స్నానం చేయడానికి వెళ్ళాడు. ఈలోపు మరొక వ్యక్తి వచ్చాడు. నదిలో స్నానం చేస్తున్న వ్యక్తిని చూశాడు. ఒడ్డున అప్పుడే చేసినట్లున్న ఇసుక గూడు చూశాడు. వెంటనే అతను కూడా ఇదేదో ఇక్కడ ఆచారంలా ఉందని చెప్పి ఒక ఇసుక గూడు చేసి స్నానానికి దిగాడు. తరువాత ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారు కూడా అదే పని చేశారు. మరికొంతసేపటికి ఒక గుంపు వచ్చారు. 4 ఇసుక గూడులు, 4 స్నానం చేయడం చూశారు. ఓహో, ఇది ఇక్కడ ఆచారమేమో అనుకున్నారు. వాళ్ళందరూ కూడా ఆ ఒడ్డంతా చాలా గుళ్ళు కట్టి స్నానానికి దిగారు. ఈ సమయానికి మొదటి వ్యక్తి స్నానం ముగించి
దూరంగా దాచిపెట్టిన బంగారం తీసుకుందామని వెళ్ళి చూస్తే అక్కడ వందలాది ఇసుక గూళ్ళు కనిపించాయి. తాను పెట్టిన ప్రదేశం కనుగొనలేకపోయాడు. తల మీద చెయ్యి వేసుకుని ఇలా అనుకున్నాడట, గతానుగతికో లోకః నలోకో పారమార్థికః. జనాలు కేవలం గుడ్డిగా ఇతరులను అనుసరిస్తారే కానీ ఎవరూ పారమార్థికంగా ఆలోచించరే అని వాపోయాడట. మనం కూడా లోకం ఎటుపోతే అటుపోతాం. వస్తువులు పోగు చేసుకోవడానికి పోటీ పడతాం. మన వస్తువులు, ఇళ్ళు, బట్టలలో మన హోదాను చూపించడానికి ఇతరులతో పోటీ పడతాం. జ్ఞానాన్ని ఆర్జించడం కూడా డబ్బు సంపాదన లక్ష్యంగా పెట్టుకుంటాం. పిల్లలకు కూడా అదే నేర్పిస్తాం. మనం చేసిన ఒక చిన్న మంచి పని అయినా నలుగురిలో ఆర్భాటంగా చూపించాలని అనుకుంటాం. ఎందుకంటే మన లక్ష్యం ఎంతసేపు బాహ్యమైనది కాబట్టి. అంతరంగ ప్రక్షాళన మన లక్ష్యం అయితే మన జీవన గతి వేరే విధంగా ఉంటుంది. పైన హంగులు, ఆర్భాటాలు ఉండవు. ఇతరులతో అనారోగ్యకరమైన పోటీ ఉండదు. మన పూర్వీకులైన ఋషులు మనిషి యొక్క లక్ష్యాలు ముఖ్యంగా 4 రకాలుగా ఉంటాయని చెప్పారు. అవన్నీ కూడా మనం విన్న మాటలే. వాటినే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అంటారు. అంటే మనిషి ఏ పని చేసినా ఈ 4గింటిలో ఏదో ఒక దానిని దృష్టిలో ఉంచుకొని చేస్తాడు. ఈ 4 మార్గాల ద్వారా అందరూ కోరుకునేది ఆనందాన్నే. కొంతమంది కోరికలు తీరితే వాళ్ళకి ఆనందం వస్తుంది, దానికోసం పాటుపడతారు. కొంతమంది ఆస్తులు, అంతస్తులు పెంచుకోవడంలో ఆనందం పొందుతూ ఉంటారు. మరికొంతమంది మంచి పనులు చేయడం ద్వారా, ఎదుటివారికి సహాయం, సేవ చేయడం ద్వారా, అంటే నిస్వార్థంగా ఉండడం ద్వారా ఆనందం పొందుతారు. ఈ 3 మార్గాలలో ఆనందం బయటి ప్రపంచంపై ఆధారపడి ఉంటుంది. వస్తువులు ఉంటే ఆనందం, లేకపోతే దుఃఖం. మనుషులు ఉంటే ఆనందం, లేకపోతే దుఃఖం. మరి అలా అయితే కోరికలు తీర్చుకోకూడదా, ఆస్తులు సంపాదించుకోకూడదా అనే ప్రశ్నలు రావచ్చు. తప్పకుండా తీర్చుకోవచ్చు. అయితే ఆ కోరికలు మనల్ని నడిపే స్థితికి మనం రాకూడదు. మన కోరికల చేతిలో మనం అసహాయులం అయిపోకూడదు. ఆస్తులు, అంతస్తులు మనల్ని నియంత్రించే స్థితికి రాకూడదు. నేను సృష్టించుకున్నవి నా వినాశనానికి దారి తీయకూడదు. ధర్మానికి కట్టుబడి అర్థకామాలను అనుభవించవచ్చు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని కృష్ణ పరమాత్మ చెప్తారు. అంటే ధర్మానికి విరుద్ధం కానీ కామంలో దోషం లేదు అని. ధర్మ, అర్థ, కామాలు అనే మన లక్ష్యాలు బయటి ప్రపంచంపై ఆధారపడే లక్ష్యాలు. వీటి ద్వారా ఏనాడు మనం ఆశిస్తున్న కేవల ఆనందాన్ని పొందలేం. ఇక్కడ లభించే ఆనందం దుఃఖ మిశ్రితం అన్నమాట. బయటి ప్రపంచంలో మనకు ఆనందాన్ని ఇస్తున్నట్లు కనిపిస్తున్న ప్రతి వస్తువు అంతర్లీనంగా దుఃఖాన్ని మోసుకొని వస్తుంది. ఈ ప్రపంచం తీరే అంత దుఃఖ మిశ్రిత ఆనందమే ఇక్కడ మనకు లభిస్తుంది. ఈ విషయాన్ని మన ఋషులు గుర్తించారు. కేవల ఆనందం, అనంత సుఖం కావాలంటే, దుఃఖం మొత్తం సమూలంగా నాశనం కావాలంటే, ఆశలకు, కోరికలకు అన్నిటికీ మూలమైన మన మనస్సు నుండి స్వేచ్ఛను పొందాలి అని వారు గుర్తించారు. దానినే మోక్షం అన్నారు, ముక్తి అన్నారు. ఇది 4వ పురుషార్థం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అంటారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వజ. అంటే మొత్తం అన్ని ధర్మాలను కూడా పరిత్యజించి నన్నే నువ్వు శరణు వేడుకో. దీనిని కోరుకున్న వ్యక్తి ప్రపంచంలో నివసిస్తూనే సంసార వలయం నుండి స్వేచ్ఛను పొందుతాడు. ధర్మార్థ కామాల ద్వారా బయటి ప్రపంచంలో మనం చేసే ప్రయాణం అంతులేనిది, ఎన్నటికీ లక్ష్య సిద్ధి లభించని ప్రయాణం. మన మనసు నుండి, మనోవికారాల నుండి స్వేచ్ఛను పొందడానికి అంతరంగంలో చేసే ప్రయాణం అంతరంగ ప్రయాణము. మొదటి ప్రయాణంలో పరుగులు పెట్టాలి, 2వ ప్రయాణంలో ప్రశాంతంగా కూర్చోవాలి, అంతరంగాన్ని అన్వేషించాలి. మనలో మనం చేసే ప్రయాణం ఇది. అందుకే ఈ ప్రసంగాలకు నా నుండి నా వరకు అనే శీర్షిక పెట్టడం జరిగింది. ఇది దూరం లేని ప్రయాణం. దీని ఫలితం ఏమిటంటే అంతరంగ పరివర్తన. ఈ ప్రయాణం మన హృదయాలను విశాలం చేస్తుంది, అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది, అన్ని స్థితులలోనూ సంతృప్తిగా ఉండే స్థితిని ప్రసాదిస్తుంది, అన్ని దుఃఖాలను తట్టుకునే ఓర్పునిస్తుంది. క్షుద్రమైన అహంకారం నుండి విశాలమైన అహంకారం వైపుకు చేసే ప్రయాణం ఇది. ఒక పాత్రను సముద్రంలో నీళ్లు మునిగేలా పట్టుకున్నప్పుడు పాత్ర లోపలి నీరు
తాను సముద్రపు నీటిలో అంతర్భాగమని తెలుసుకుని పాత్ర అనే తాత్కాలిక ఉపాధి నుండి స్వేచ్ఛను పొందడమే మోక్షం అన్నమాట. ఇక్కడ పాత్ర అన్నది మన శరీరం, మనసు. పాత్రలోని నీరు నేను పాత్రకే పరిమితం అనే భ్రాంతిని వదిలి తాను సముద్రంలో అంతర్భాగం అని తెలుసుకోవడమే మోక్షం. పాత్ర సముద్ర నీటిని తాత్కాలికంగా మాత్రమే వేరు చేస్తుంది అని తెలుసుకొని పాత్రతో అంటే మన శరీరాలతో అనుబంధాన్ని తగ్గించుకోవడమే సాధన అన్నమాట. ముండక ఉపనిషత్తులో ఒక చక్కని దృష్టాంతం ద్వారా ఈ విషయాన్ని తెలియచేస్తారు. ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి. దీని భావం ఏమిటంటే, ఒక చెట్టు పైన 2 ఒకే రకమైన పక్షులు ఉన్నాయి. ఒక పక్షి చెట్టు క్రింది భాగంలో ఆకులు పళ్ళు తింటూ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నది. వేరొక పక్షి చిటారు కొమ్మలో ప్రశాంతంగా నుంచుని ఉంది. అది ఏమీ తినడం లేదన్నమాట. క్రింది పక్షి దుఃఖం కలిగినప్పుడు పైన ఉన్న పక్షిని మధ్య మధ్యలో చూస్తూ ఉన్నది. మరలా తినడంలో నిమగ్నమవుతూ ఉన్నది. కొన్నాళ్ళకి ఈ విధంగా నెమ్మదిగా పైన ఉన్న పక్షిని చేరుతుంది క్రింద పక్షి. అప్పుడు అది చూస్తుంది ఆ పక్షి యొక్క నీడ మాత్రమే తాను అని అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకుని ఆ పక్షిలో ఐక్యమవుతుందన్నమాట. ఇక్కడ ఈ చెట్టు మన శరీరం, పై పక్షి మన అసలు స్వరూపం, ఎప్పుడూ స్థిరంగా ప్రశాంతంగా ఉంటుంది. క్రింది పక్షి మనసు లేదా జీవాత్మ, ఎప్పుడు చంచలంగా ఉంటుంది. ప్రపంచాన్ని అనుభవించాలనే ఆశతో సుఖ దుఃఖాల మధ్య ఎప్పుడు కూడా కొట్టాడుతూ ఉంటుంది. అలా కాలక్రమంలో తన అసలు స్వరూపాన్ని తెలుసుకుని సుఖ దుఃఖాల నుండి ముక్తిని పొంది అనంత ఆనంద ప్రాప్తిని పొందుతుంది. అప్పటికి జన్మ జన్మలకు సాగిన ఈ మన ప్రయాణం ముగుస్తుంది. ఇది మన ఋషులు చెప్పిన విషయం. మనలోనే ఉన్న శాశ్వత అస్తిత్వాన్ని ప్రయత్నం ద్వారా అనుభూతి చెందినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుంది. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితోన దుఃఖేన గురునాపి విచాల్యతే. దేనిని పొందిన తరువాత ఇంకా ఏది పొందాలనే కోరిక కలుగదో, దేనిలో మనసును నిలిపితే అత్యంతమైన దుఃఖం కూడా మనల్ని విచలితం చేయలేదో అదే భగవంతుడు, అదే ఆత్మ. ఆత్మానం జానత అన్యావాచో విముంచత. ఈ ఆత్మను తెలుసుకో, మిగిలిన అన్ని మాటలను పక్కన పెట్టండి అని చెప్తున్నారు మన ఋషులు. ఇదే అసలైన విద్య. అన్ని విద్యలకు కూడా ఆధారమైనటువంటిది ఇదే. అందుకనే ఆత్మ విద్యను సర్వ విద్యా ప్రతిష్ఠ అంటారనమాట. అన్ని విద్యలకు కూడా ఇది ఆశ్రయస్థానం. అంటే మన గురించి మనం లోతుగా పరిశీలిస్తే ప్రపంచంలో అన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. మనం ఎంత తొందరగా దీనిని గ్రహిస్తే మన సమాజాన్ని అంత తొందరగా సంస్కరించుకోగలుగుతాం. మన విద్యాలయాలలో చిన్నప్పటి నుండి ఇటువంటి శిక్షణను ఇచ్చే రోజులు వస్తాయని ఆకాంక్షిద్దాం. వచ్చే వారం ఇటువంటి అంతరంగ శిక్షణను ఇవ్వడానికి మన పూర్వీకులు ఏర్పరిచిన వర్ణాశ్రమ వ్యవస్థను గురించి తెలుసుకుందాం. ముగించే ముందు ఈరోజు ప్రసంగం యొక్క సారాంశం ఒకసారి తెలుసుకుందాం. బయటి ప్రపంచంలో ఆనందం కోసం పరుగులు పెట్టకుండా మనలోనే ఉన్న ఆనందంతో అనుసంధానం చేసుకోగలిగితే ప్రపంచం అంతా కూడా ఆనందమయంగా కనిపిస్తుంది. ఆనందం కోసం అంతరంగ ప్రయాణాన్ని సూచించడానికే నా నుండి నా వరకు అనే శీర్షికను ఈ ప్రసంగాలకు పెట్టడం జరిగింది. ఇది ఇప్పటికి శ్రోతలందరికీ స్పష్టమైందని ఆశిస్తున్నాం. ఇంకా సందేహాలు ఏమైనా ఉంటే మీరు తప్పకుండా అడగవచ్చు అన్నమాట. ఇక ఈరోజు హోంవర్క్. మొదటిది, మనలో ఉన్న శాశ్వతము అశాశ్వతము ఈ 2 అంశాల యొక్క వర్ణన ఉన్న గీతా శ్లోకాలు ఎప్పటిలానే రోజుకొకటి చదువుదాం. ప్రతిరోజు వాట్సాప్ ద్వారా మీకు వీటిని పంపిస్తాం. ఈ వారం 6వ అధ్యాయంలో 5వ శ్లోకం, 15వ అధ్యాయంలో 16, 13వ అధ్యాయంలో 2, 22, 27, 33, 34 శ్లోకాలు చూద్దాం. 13వ అధ్యాయంలో కొన్ని పుస్తకాలలో అర్జునుడు అడిగిన ప్రశ్నను కూడా ఇచ్చారు, కొన్నిట్లో ఇవ్వలేదు.
ఇప్పుడు ఆ సంఖ్య దానిని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను సూచించిన సంఖ్య మొదటి శ్లోకం అంటే అర్జునుడు చెప్పిన శ్లోకం లేకుండా ఉన్న దాని నుండి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీరు రెండవ శ్లోకాన్ని మీరు చూడాలన్నమాట. ఇక రెండవది హోంవర్క్లో రెండవ భాగం. మనం ముండకోపనిషత్తులో చెప్పిన ఆ చెట్టు ఉదాహరణ ఉంది కదా, చెట్టు 2 పక్షుల ఉదాహరణను మన జీవితానికి అన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పై పక్షికి కింద పక్షికి ఉన్న భేదాన్ని గమనిద్దాం. ఆ పెద్ద పక్షిని చేరడమే మన అసలు లక్ష్యం అన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బాహ్య జీవితంలో మనం ఏర్పరచుకున్న అన్ని లక్ష్యాలు కూడా ఈ ఒక్క లక్ష్యాన్ని పరిపూర్ణం చేసే విధంగా మన జీవితాలను మలుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజుకి సెలవు. శాంతి మంత్రంతో శుభాంతం చేద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.